ఆయన కృపారెక్కల నీడ కింద మనం భద్రపరచబడి సజ్జులుగా ఉంచబడి ఈ ఉదయకాలముని ప్రాతకాలంలో దేవుని కృపతో మనల్ని తృప్తిపరచడానికి గాను అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4389 రోజుకి మనల్ని నడిపించిన దేవాదేవునికి ఎంత వందనస్తులం. చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిచారకులకు మరి పరిశుద్ధులకు, సహోదర సహోదరులకి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఉదయకాలమున దేవుడు మనకు చేసిన మేలును బట్టి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మొట్టమొదటిగా మనము ప్రార్థనతో మొదలు పెట్టుకున్నాం. అందుకుగాను సహోదరులు శేఖర్ బాబన్న గారు రాయపూర్ నుండి మనకు ప్రార్థన చేస్తారు. అంకుల్ ప్రార్థించుకుందాం. వందనాలు అంకుల్. ప్రేమ కనికరం జాలి తగిన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన మమ్మల్ని అందరూ కాచి కాపాడి తండ్రి దయక అవసరంలో ఏ కుదరమ్మ తండ్రి. ఇదిగో నాయన ఈ విధంగా తండ్రి, ఇదిగో నాయన నీ సన్నిధిలో చేరిని మిమ్మల్ని శుద్ధించడం సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నాయన ఆదించేంత వరకు మీరే ఉండి నడిపించండి ప్రభా. ఇదిగో తండ్రి అధ్యక్ష వహిస్తున్న దేవదాన మాకు మరి నాయన మీరే నాయన నీ బిడ్డను నాయన నాయన వాడుతుంది ప్రభా. అదే విధంగా నాయన చేరొచ్చు కొద్ది దీవించి ఆస్వాదించమని ఎటువంటి అంతరాయం జరగకుండా నాయన మీరే ముందు ఏసుకి శ్రేష్టమైన నామలు అడిగి ప్రార్థించే వరకు నామ తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలు. ప్రార్థన చేసిన శేఖర్ బాబాన్ గారికి వందనాలు. మరి సహోదరులు ఇప్పుడు తిమోతి అన్న గారు మీరు పాట పాడి దేవుని మయపరుస్తారు. దయచేసి అందరము మీట్ లో ఉండాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరి వచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, సహోదర సహోదరులకు ప్రభు పేరట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అంకుల్ వాయిస్ కరెక్ట్ గా ఉందా? బాగుంది. ఓకే, పాట పాడి ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఇది తెరువబడిన ద్వారం, పరలోక మార్గం, మూయబడును వేగం, తరలి రండిదే తరుణం, తరలి రండిదే తరుణం, తరలి రండిదే తరుణం, తరలి రండిదే తరుణం. కులం మతం ప్రాంతమని భేదము లేదు, ధనిక పేద నిరుపేదని తేడా లేదు. కులం మతం ప్రాంతమనే భేదము లేదు, ధనిక పేద నిరుపేదని తేడా లేదు. సత్యము మార్గము జీవము శ్రీ యేసని కన్నులార చూచి నమ్మి కృపను పొందుటకు, కన్నులార చూచి నమ్మి కృపను పొందుటకు ఇది తెరువబడిన ద్వారం, పరలోక మార్గం, మూయబడును వేగం, తరలి రండిదే తరుణం, తరలి రండిదే తరుణం. తూచబడును మన కోసము ప్రేమ పూర్ణుడై, చీల్చబడెను కలువరిగిరి శ్రమలు సిల్వపై. తూచబడెను మన కోసం ప్రేమ పూర్ణుడై, చీల్చబడెను కలువరిగిరి శ్రమలు సిల్వపై. పరలోకం భూలోకం ప్రకంపింపగా, ప్రభు యేసు కేక వేసి పాపుల కొరకు. పరలోకం భూలోకం ప్రకంపింపగా,
ప్రభు యేసు కేక వేసే పాపుల కొరకు, ఇది తెరువబడిన ద్వారం, పరలోక మార్గం, మూయబడును వేగం. తరలి రండిదే తరుణం, తరలి రండిదే తరుణం, తరలి రండిదే తరుణం, తరలి రండిదే తరుణం. గొర్రెవలే దారి తప్పి బ్రతుకుట ఎలా, మృతుల లోకమును చేరి నశించుట ఎలా. గొర్రెవలే దారి తప్పి తిరుగుట ఎలా, మృతుల లోకమును చేరి నశించుట ఎలా. మృతుల లోకమును గెలిచి మృత్యుంజయుడై లేచి, మృతుల లోకమును గెలిచి మృత్యుంజయుడై లేచి, మన కొరకై ప్రభు యేసు దారి చూపగా, మన కొరకై ప్రభు యేసు దారి చూపగా, ఇది తెరువబడిన ద్వారం, పరలోక మార్గం, మూయబడును వేగం. తరలి రండిదే తరుణం, తరలి రండిదే తరుణం, తరలి రండిదే తరుణం, తరలి రండిదే తరుణం. నా వందనాలున్నా. చాలా వందనాలన్నా. ఉదయకాలం చక్కని పాట పాడి దేవుని మయంపరిచినందుకు. మరి ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. మరి వాక్యం కొరకు దేవుడు మన కొరకు ఈ దినాన దైవజనులు సహోదరులైన పి ప్రభాకరరావు గారిని సిద్ధపరిచారు, సిద్ధంగా ఉన్నారు. మరి వారి కొరకును సందేశం కొరకును సహోదరులు యేసుదాస్ గారు సిమెంట్ నగర్ నుండి ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు అంకుల్ వందనాలు అంకుల్. వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారి అయినటువంటి దేవుడవు నైనా, ఆకాశమును భూమిని మీరు తయారు చేసినందుకై నీ పాదములకు స్తోత్రములు. నీ యొక్క గొప్ప ఘనమైన నామమునకు నీ పాదములకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకొనుచున్నాం నాయన. అల్పలమైనటువంటి మమ్మలను తండ్రి, నీ యొక్క వాక్కులు నీ మాటలు మీ దాసుని ద్వారా వినబోతుండగా ప్రభువా మీరు దీవించుమని, ఆశీర్వదించమని, చేరి వచ్చిన వారందరినీ దీవించమని ప్రార్థన చేస్తూ నడిపిస్తున్న మీ దాసుని దీవించమని వేడుకొనుచున్నాం. చక్కని గీతము మా తండ్రి నీ దాసుడు పాడగలిగి ఉన్నాడు. నీ పాదములకు స్తోత్రములు, కృతజ్ఞతలు నాయనా. మా తండ్రి, మా ప్రభువా నీ యొక్క సన్నిధిలో చేరి ఇలాగు మా ప్రభువా నాయనా, మా తండ్రి, మా ప్రభువా నీ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా. యొక్క మరి నాయనా ప్రభువా మరి జనవరి నెల మా తండ్రి నాయనా మా ప్రభు 6వ తేదీ నడిపించారు. ఈ గొప్ప భాగ్యమును నాయన తండ్రి నాయన ఈ దాసుడు నిర్వాహకులు కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని. దేవా మా తండ్రి, మేము నాయన ఎంత శుతించినా మేము తండ్రి ఎన్నికలైనటువంటి వారం, మా తండ్రి పనికిరానటువంటి వారం. నిజంగా ఇంతగా మమ్మల్ని ప్రేమించిన వారు లేరు భూలోకంలో నాయన. అంతగా ప్రేమించినందుకే నీకు స్తోత్రం నాయన తండ్రి. మా ప్రభువా ఈ సమయంలో మా ప్రభువా ఈ దాసుడు నాయన ప్రభువా మీ పక్షంలో నిలబడి మాట్లాడుతుండగా దీవించుమని నాయన మా ప్రభువా వినగలిగినటువంటి హృదయము, వినగలిగినటువంటి చెవులు మా తండ్రి మా ప్రభువా మాకు అనుగ్రహించి నడిపించమని, ఆశీర్వదించమని, మమ్మల్ని ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని నా ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చాలా థ్యాంక్స్ అన్న. ప్రార్థన చేసిన యేసుదాస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు అన్నగారు ప్రభాకర్ అన్నగారు వాక్యం సిద్ధంగా ఉన్నారు. అందరూ దయచేసి మీట్లో ఉండి శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తూ సమయాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాం. అందరికి వందనాలు. ప్రభాకర్ అన్న వందనాలన్నా. ప్రభునామలందరికీ వందనాలండి.
దేవుని మహాకృప ద్వారా మరొక సమయం ఆయన సన్నిధిలో గడపడానికి ప్రభువు మనకు అవకాశం ఇచ్చారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగూ మీతో సహవాసం చేయడానికి ఆహ్వానించిన దేవుని దాసులు బర్నబాస్ అన్న గారికి మీకందరికీ ప్రభువు నామంలో మరోసారి వందనాలు. ఉదయకాలం మన వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మరో మాట చదువుదాము. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచు ఉన్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ప్రభువారు మన కొరకు మాటలు దీవించునుగాక. ప్రియమైన సహోదరులారా, ఉదయకాల సమయంలో మనము గత కాలమందు వరుసగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. సిలువను గూర్చిన సంగతి, నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచు ఉన్న మనకు అది దేవుని శక్తి. సిలువను గూర్చిన సంగతి పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన పౌలు గారు, అలాగే యోహాను గారు, పేతురు గారు వీరందరూ సిలువను గూర్చిన వర్తమానాన్ని ఆయా పత్రికల్లో రాయడాన్ని మనము గమనించగలం. వారు ఏ ఏ సందర్భాల్లో సిలువను గూర్చిన ప్రస్తావన తీసుకొచ్చారు అనే సంగతి మనము వరుసగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మనం చాలా పర్యాయాలు సిలువను గూర్చిన వర్తమానం రొట్టె విరుచు కూడికలోను సువార్తలోను మనము కొంచెంగా వాడుకోవడం మనం గమనిస్తుంటాము. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు భక్తుడు సిలువను గుర్చిన చాలా సంగతులు వారు రాశారు. అందులో భాగంగా మనం చదువుకున్న లేఖన భాగంలో కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాము, ప్రభు అయిన యేసుక్రీస్తు తనకు అప్పగించిన పని నిమిత్తమై లేక గృహ నిర్వాహకత్వం కొరకు పౌలు గారు, నేను క్రీస్తు సంఘము కొరకు పడిన పాటలలో కొదువై ఉన్న వాటిని నా శరీరమందు సంపూర్ణము చేయుచు ఉన్నాను అన్నాడు. సంఘము అను తన శరీరము కొరకు, సంఘము అనే తన శరీరం కొరకు క్రీస్తు శ్రమపడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, రక్తమును చిందించాడు. సంఘము కొరకు క్రీస్తు ప్రభువారు
ఓ శ్రమ పెట్టబడ్డాడు. అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుతున్నాము. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ పౌలు గారు ఆ మాట ప్రస్తావించాడు. ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు సంఘము కొరకు క్రీస్తు శ్రమ పెట్టబడ్డాడు, సిలువనెక్కాడు. పౌలు గారు ప్రభువు ఎలాగూ శ్రమ పెట్టబడ్డాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ సిలువను ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు నేను కూడా సువార్త వ్యాపకంలోనూ సంఘాలు కట్టబడ్డానికి క్రీస్తు ఎలాగూ శ్రమ పెట్టబడ్డాడో నేను కూడా అలాగే శ్రమ పెట్టబడుతున్నాను అన్నాడు. క్రీస్తు ఎలాగూ శ్రమ పెట్టబడ్డాడో నేను కూడా అలాగూ శ్రమ పెట్టబడుతున్నాను. దేవుడు నాకు ఆ మరుగైయున్న మర్మమును ఇప్పుడు బయలుపరిచాడు. దాన్ని ప్రకటించడానికి నేను ఒక పరిచారకుని వలె శ్రమపడుతూ నేను దేవుని పనిని జరిగిస్తున్నాను. ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు రెండు విషయాలు ఇందులో మనం మనసులో పెడదాం. ఒకటి, సంఘ క్షేమం కొరకు పనిచేయడము. రెండు, సంఘాలు కట్టబడ్డానికి పనిచేయడం. ఈ రెండు పనులు చేయడానికి నేను క్రీస్తు ప్రభువారు ఎలాగైతే తన శరీరాన్ని అప్పగించి పనిచేశారో, లేక అప్పగించి ఆయన లేఖనాన్ని నెరవేర్చారో, నేను కూడా అలాగే నా శరీరమును అప్పగిస్తూ ఉన్నాను. నా శరీరము గాయపరచబడినా, నా శరీరము కృషించినా, నా శరీరము క్షీణించిపోయినా, నేను ఆ పడే శ్రమ క్రీస్తు ప్రభువు పడిన పాటల్లో కొదువైన వాటిని అన్నాడు. అంటే క్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా శ్రమపడ్డాడు, నేను కూడా ఆ శ్రమలో పాలిభాగస్తుడుగా నేను కూడా అప్పగించుకున్నానని పౌలు గారు రాస్తున్నాడు. అలాగైతే మిత్రులారా, ఈ మాట మనం చదువుతున్నప్పుడు సంఘ ఏర్పాటు నడిపింపులో మన జీవితంలో మనము ఎంతగా అప్పగించుకొని పని చేయాలో ఇక్కడ రాస్తున్నాడు. సంఘంలో బాధ్యత కలిగి గృహ నిర్వాహకత్వము అనే మాట ఆయన వాడాడు. చూడండి, వచనం 5లో ఏమన్నాడంటే, దేవుని ఏర్పాటు ప్రకారము అనే మాటకు అక్కడ ఏమర్థం ఇచ్చాడు? 5 అంకె వేసి క్రింద అన్నాడు, గృహ నిర్వాహకత్వము అన్నాడు. ఇంటిని నిర్వహించినట్టుగా అన్నాడు. నిర్వహణలోను ఏర్పాటులోను నేను క్రీస్తు కొరకు శ్రమ పడుతూ ఉన్నాను అన్నాడు. నిర్వహణలోను ఏర్పాటులోను నేను క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నాను. ఈనాడు సంఘాల క్షేమం కొరకు, సంఘాల స్థాపన కొరకు ఇలాంటి శ్రమ, ఇలాంటి సమర్పణ నేడు మనము చూడలేకపోతున్నాం. సంఘ నిర్వహణ, సంఘ ఏర్పాటు అనేది అది చాలా ఆషామాషిగా సాగుతున్నట్టుగా నేడు మనం గమనిస్తున్నాం. ఆ అంకిత భావము, ఆ సమర్పణ, ఆ శ్రమ నేడు ఏమాత్రం కనబడడం లేదు. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఫిలిప్పీలో సంఘము కట్టబడ్డానికి పౌలు గారు దెబ్బలు తిన్నాడు, పౌలు గారు గాయపరచబడ్డాడు, పౌలు గారు చెరసాల్లో వేయబడ్డాడు, పౌలు గారు చాలా హింసను అనుభవించాడు. పౌలు గారితో పాటు తిమోతి ఉన్నాడు, సిల్వాన్ ఉన్నాడు, మరికొంతమంది దేవుని పిల్లలు
వారు అలాగ శ్రమ పడడానికి వారు ఇష్టపడ్డారు. శ్రమ లేకుండా సంఘము లేదు, శ్రమ లేకుండా సువార్త ఏర్పాటు లేదు. ఈ సత్యాన్ని మనం గమనిద్దాం. కాబట్టి పౌలు గారు సిలువను ప్రస్తావించాడు మరొకసారి. ఎక్కడ అనంటే సంఘ నిర్వహణలో, సంఘ ఏర్పాటులో ఆయన శ్రమ పెట్టబడుతున్నట్టుగా, తనను తాను అప్పగించుకుంటున్నట్టుగా, సమర్పణతో జీవిస్తున్నట్టుగా ఆయన రాశాడు. ఈ మాటని తిమోతికి రాస్తూ ఇంకో మాట అంటాడు చూడండి. ఇదే మాటను తిమోతికి రాస్తూ పౌలు గారు మరొక మాటతో ఆయన ప్రస్తావిస్తాడు. ఆ, తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకి నీ పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. తర్వాత మాట చూడండి. నేను ఇప్పుడే పనార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది అన్నాడు. పానార్పణముగా దేవుని పనిలో అప్పగించుకున్న పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి, నువ్వు సుఖపడాలనుకుంటున్నావేమో సువార్త పనికి వచ్చి, అది సుఖపడేది కాదు, శ్రమపడము అన్నాడు. సువార్త పనిలో శ్రమ ఉన్నది, శ్రమపడము, సువార్తకిని పని చేయమన్నాడు. సంఘాల నిర్వహణలో పానార్పణం ఉన్నది అన్నాడు. సంఘాలు నడిపించబడ్డానికి, సంఘాల క్షేమం కొరకు పనిచేయడానికి పానార్పణముతో, అంటే మనకు లేవ్యాకాండ గ్రంథంలో కనబడుతుంది పానీయ అర్పణం. నీళ్ల వలె పోయబడేంత అర్పణ మనకు అవసరం, నీళ్ల వలె పారబోయబడేంత సమర్పణ మనకు అవసరం. దీన్నే ఫిలిప్పీ పత్రికలో కూడా ఆయన ప్రస్తావిస్తాడు చూడండి. పానార్పణం అనే మాట ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు ప్రస్తావిస్తాడు. సహాయకరంగా చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2:17 ఇలా అంటాడు, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును అన్నాడు. విశ్వాస యాగం, సంఘ నడిపింపులో దేవుని పిల్లలను విశ్వాసములో వృద్ధి పొందించడానికి, విశ్వాసంలో వారిని బలవంతులుగా చేయడానికి, నేను పానార్పణముగా పోయబడ్డానికి సంతోషంగా అప్పగించుకుంటున్నాను అన్నాడు. ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, సువార్త ప్రకటన అనేది సంఘమును ఏర్పరిచి సంఘమును నిర్వహించడం అనేది అది సుఖవంతమైన పని కాదు. అది క్రీస్తు ప్రభువు శిలువలో ఎంత శ్రమ పెట్టబడ్డాడో, మన కొరకై ఆయన ఎంత హింసను అనుభవించాడో, మానసిక శరీర శ్రమను ఎంత అనుభవించారో అంతగా ఆ పని కొరకు శ్రమతో అప్పగించుకోవాలి అని పౌలు గారు రాస్తున్నాడు. నేడు సంఘాల్లో దీనికి భిన్నమైన వాతావరణాన్ని మనం చూస్తున్నాం. నేటి సంఘాల్లో, నేటి ఆధునిక క్రైస్తవ సమాజంలో శ్రమ లేని సువార్త పని, శ్రమ లేని సంఘ నిర్వహణ నేడు మనం చూస్తూ ఉన్నాం. సువార్త పనిలో శ్రమ లేకుండా ఉండాలని కోరుకోవడము, సంఘాన్ని నడిపించడంలో కూడా ఏ రకమైన శ్రమ లేకుండా ఉండాలి అని కోరుకోవడము నేడు మనం చూస్తున్నాము. ఇది లేఖన విరోధమైన పద్ధతి. ఎందుకనంటే లోకములో నుండి వేరు చేయబడే సంఘము లోకములో నుండి వేరైతేనే సంఘం అవుతుంది.
లోకములో నుండి వేరైన తర్వాత లోకమునకు వ్యతిరేకంగా నడవవలసింది సంఘం. లోకమునకు అనుకూలంగా సంఘం ఎప్పుడు ఉండదు. లోకమునకు వ్యతిరేక దిశలో వెళ్ళడం అనేది శ్రమతో కూడుకున్నది. నీటికి ఎదురెళ్ళడం అనేది శ్రమతో కూడుకున్న పని కదా. నీటికి వాళ్ళతో మనం వెళ్ళినప్పుడు శ్రమే ఉండదు. నీటికి ఎదురెళ్ళాలంటే ఖచ్చితంగా శ్రమ ఉంటుంది. సంఘము నేటి దినాల్లో మనం గమనిస్తున్న సంగతి ఏంటంటే, సంఘాన్ని నడిపించేవారు, సంఘాన్ని నిర్వహించేవారు నేడు రాజీ ధోరణితో శ్రమ లేకుండా, ఇబ్బంది పడకుండా లోకమును సంఘములోనికి తెచ్చి లోకానుసారంగా నేడు నిర్వహణ ఉండడం అనేది మనం చూస్తున్నాం. లోకానుసారమైన నిర్వహణ నేడు మనం గమనిస్తున్నాం. దీనికి మనం ఎంతైనా చింతపడాలి. అలాంటి పరిస్థితులు చూస్తూ కొన్ని చోట్ల మౌనం వహించడం అనేది చూస్తున్నాము. కొన్ని చోట్ల సంతోషంతో లోకంతో కలిసిపోయి లోకానుసారమైన విధానాలు సంఘాల్లోకి తీసుకురావడం అనేది నేడు మనం చూస్తున్నాం. దాని కొరకు శ్రమపడేవారు, అందుకొరకై కష్టపడేవారు, అందుకొరకై నిందల అవమానాలు భరించేవారు నేడు కొదువయ్యారు. మిత్రులారా, ప్రియమైన సోదరులారా, సంఘములో రాజీ పడ్డము అనేది చాలా ప్రమాదకరమైన అనుభవం. లోక సంబంధమైన విషయాలకు రాజీ పడడం అనేది అది చాలా ప్రమాదకరమైన అనుభవం. పౌలు గారు ఎందుకు అంత శ్రమపడి పనిచేయవలసి వచ్చింది, భక్తులు ఎందుకు అంత శ్రమపడి పనిచేయవలసి వచ్చిందంటే, సువార్త ప్రకటించడం ద్వారా లోకంలో ఉన్నవారు బయటికి వస్తారు. లోకములో ఉన్నవారు బయటికి వచ్చిన తర్వాత వారిని ఒక సమాజముగా, సంఘముగా కట్టిన తర్వాత వారు లోకానికి వ్యతిరేకంగా నడుస్తూ వెళ్ళాలి, లోక పద్ధతికి వ్యతిరేకంగా నడుస్తూ వెళ్ళాలి. మరి అలాంటి సమయంలో శ్రమ లేకుండా ఎలా ఉంటుంది? లోకము తనతో స్నేహం చేయని సంఘాన్ని ఒప్పుకోదు కదా. లోకము తనతో నడవని సంఘాన్ని లోకము హింసించకుండా ఎలా ఉంటుంది? నేడు మనం దానికి భిన్నమైన వాతావరణాన్ని సంఘాల్లో చూస్తున్నాము. లోకానుసారంగా వెళుతున్న సంఘాన్ని మనం చూస్తున్నాం. తద్వారా సంఘానికి శ్రమ లేదు, సంఘానికి ఇబ్బంది లేకుండా పోయింది. చూడండి, ఒక మాట మనం చదువుదాము. లోకానుసారంగా వెళితే ఎలా ఉంటుంది అనంటే, ప్రకటన గ్రంథానికి రండి. అక్కడ ఇలా మనం చదువుతాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచు ఉన్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశములో సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు కనుదృష్టి కలుగునట్లు నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యుద్ధ కొనమని నీకు బుద్ధి చెప్పుచూ ఉన్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినట్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అన్నాడు. లవదికీ స్థానిక సంఘంతో ప్రభువారు మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు. సంఘము క్రీస్తు సహవాసంలో సాగవలసింది. సంఘం
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఆయన సంఘముల మధ్య సంచరించేవాడు. అయితే ఇక్కడ ఏం చదువుతున్నామనండి 20వ వచనంలో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అన్నాడు. అంటే ఆయన సంఘములో లేడు అని దీని అర్థం. సంఘము క్రీస్తు సహవాసంలో లేదు అని దీని అర్థం. ఈ భాగాన్ని మనము సువార్త సందేశం కొరకు వాడుకుంటున్నాం. సువార్త సందేశంలో అనేక మంది దైవజనులు ప్రభువుని హృదయమనే తలుపు దగ్గర నిలుచుండి తడుచున్నాడు, తలుపు తీస్తే ఆయన లోనికి వస్తాడు అని సువార్త సందేశంలో వాడుతున్నాము. ఇది సువార్త సందేశపు మాట కాదు. ఈ సందేశము సంఘానికి సంబంధించింది. సంఘము క్రీస్తు సహవాసంలో లేదు. క్రీస్తును బయటికి నెట్టేసి, క్రీస్తు సహవాసం లేకుండా సంఘము లోపల చాలా కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేస్తూ ఉంది అనంటే ధనబలంతో చేస్తూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ ధనబలంతో చేస్తూ ఉంది. నేడు కూడా మనం గమనిస్తున్న మాట ఏంటంటే, సంఘాన్ని చిన్న సంఘము పెద్ద సంఘము అనే బేరీజు వేసి మనం మాట్లాడుతూ ఉంటాము. ఆయా స్థానిక సంఘాలను దేని ఆధారం చేత అనంటే, పెద్ద బిల్డింగు, విస్తారమైన సొమ్ము సమకూర్చబడే స్థలాన్ని పెద్ద సంఘం అని, అది దేవుడు ఆశీర్వదించిన సంఘం అని చెప్తూ ఉంటాం. ఇక్కడ కూడా దేవుని సంఘపు దూతకు, లవదికేయ సంఘపు దూతకు వర్తమానం ఇదే మనం గమనిస్తున్నాం. ఏమిటి వర్తమానం అనంటే, తన వాస్తవ స్థితి సంఘం ఎరగలేదు. సంఘ వాస్తవ స్థితి ఏమిటి అనంటే, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అయి ఉన్నావని ఎరుగక. ఆధ్యాత్మిక పతనము సంఘంలో ఉంది. ఆధ్యాత్మిక పతనము సంఘంలో ఉంది. అదే సమయంలో సంఘం ఏం చూసుకుంటుంది అనంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదు. ఆర్థిక సమృద్ధిని సంఘం చూస్తుంది. ఆర్థిక సమృద్ధిని బట్టి బాగున్నాము అని సంఘం అనుకుంటూ ఉంటే, ఆధ్యాత్మిక పతనాన్ని చూసి ప్రభువు నీవు బాగలేవు అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక పతనానికి కారణం ఏంటి అనంటే, అసలు సంఘమునకు ప్రభువుతో సంబంధం లేకుండా పోయింది. సంఘము క్రీస్తు సహవాసానికి దూరంగా మానవ ఆలోచన పద్ధతి ప్రకారం వెళుతూ ఉంది. మానవ ఆలోచన, మానవ పద్ధతి సంఘములో సాగుతూ ఉంది. దాన్ని బట్టి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు, నా స్వరము వినేవారు ఉన్నారా అని మాట్లాడుతున్నాడు. పౌలు గారు పరిచర్యలో మనం గమనించగలము. పౌలు గారు తన ఇష్టం వచ్చినట్టుగా పనిచేయలేదు. ప్రభువు తనను వెళ్ళమన్న చోటికి వెళ్ళి పనిచేశాడు. సంఘాల ఏర్పాటుకు ప్రభు ఎక్కడ అనుమతించాడో అక్కడ సంఘాలు ఏర్పాటు చేశారు. సంఘాలు దేవుని స్వరూపంలోనికి మార్చబడాలని ఆయన పనిచేశాడు. గలతీలకు రాసిన పత్రికలు ఆయన పలికిన మాట అదే కదా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరల ప్రసవ వేదన కలుగుచూ ఉన్నది అన్నాడు. క్రీస్తు స్వరూపంలోనికి సంఘాలు వచ్చి రావడానికి ఆయన ప్రయాసపడ్డాడు, ప్రసవ వేదన పడ్డాడు. నేడు దానికి భిన్నమైన పద్ధతులు నేడు మనం చూస్తున్నాం. క్రీస్తు స్వరూపం అనంటే క్రీస్తు లక్షణాలు సంఘంలో నేడు కొదువైనట్టుగా మనం గమనిస్తున్నాం. కారణం ఏంటంటే, అసలు క్రీస్తు సహవాసమే లేదు. మనం ఎవరితో సహవాసం చేస్తామో ఆ సహవాసపు లక్షణాలు సంఘంలో ఉంటాయి. క్రీస్తు సహవాసము లేని కారణం చేత క్రీస్తు ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక క్షేమాన్ని కోరేవాడు. కానీ మనుషులు, లోకము ధనాన్ని, ధన సమృద్ధిని కోరుతోంది. ఒక వ్యక్తి బాగున్నాడు అని లోకంలో దేన్ని బట్టి చెప్తాము అనంటే, అతనికి ఉన్న ధన సంపదను బట్టి అతడు బాగున్నాడు అని చెప్తాం.
అతడు అంతరంగంలో ఎలా ఉన్నాడో మనకు సంబంధం లేదు. కంటికి పెద్ద బిల్డింగు, చేతిలో మంచి వాహనాలు, జేబులో కావలసిన సంపద ఉంటే అతడు బాగున్నాడు అని చెప్తాము. ఇప్పుడు సంఘాల్లో కూడా మన కొలమానం అదే కదా. సంఘాల్లో కూడా మన కొలమానం ఏంటి అని అంటే అదే మన కొలమానం. పౌలు గారు అలాగూ శ్రమ పడలేదు. పౌలు గారు అలాగూ శ్రమ పడలేదు. బిల్డింగ్లు కాదు, ధనం కాదు, ఆత్మ సంబంధమైన వృద్ధి ఆయన కోరుకున్నాడు. ఆత్మ సంబంధమైన వృద్ధిని కోరుకున్నాడు. ప్రభువు కూడా అదే కోరుకున్నాడు. ఆయన కోరేదేనండి ఒకటే, నా స్వరము వినువారున్నారా, నా స్వరము వినువారున్నారా. నేడు సంఘ నిర్వహణలో ప్రభువు స్వరము విని పనిచేయడం, ప్రభువు ఆజ్ఞ మేరకు పనిచేయడం నేడు మనకు కనబడడం లేదు. మనకి ఎవరు అనుకూలమో ఆ ప్రకారమే వెళుతున్నాం. మనకి ఏది అనుకూలమో దాన్నే మనం జరిగిస్తున్నాము. దేవుని గృహ నిర్వాహకులుగా పనిచేయాలని జ్ఞాపకం పడ్డాం. అక్కడ మనం ఆ మాట చదువుతున్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుని ఏర్పాటు ప్రకారము, నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం. దేవుని ఏర్పాటు, దేవుని నిర్వహణ, దేవుని నడిపింపు చాలా అవసరం. ఈ ఈ ఆధ్యాత్మిక స్పర్శ మనకు సంఘాల్లో నేడు మనం కోల్పోయామని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, ముందుకు వెళదాము. దీని కొనసాగింపుగా ఇలా మనం చదువుదాం. చూడండి, సంఘము లోక సంబంధమైన విధానాల్లోకి సంఘం వెళ్ళిపోయింది అనడానికి మనకి ఇటీవలే, ఇది జనవరి మాసము, దీనికి ముందు క్రిస్మస్ మాసము, మనకు డిసెంబర్ నెలలో క్రిస్మస్ నెల అనడం కూడా ప్రజలకు అలవాటు. ఇందులో మనము లోకానుసారమైనవి చాలా చేశాం. లోకానుసారమైనవి చాలా స్థలాల్లో జరిగించారు. ఇక మన సంఘాల్లో ఉన్న కుటుంబాల్లో వివాహ ఆలోచనల్లో మరొక కార్యాల్లో లోకపు పద్ధతులు సంఘాల్లోకి తీసుకొచ్చి వాటిని జరిగించడం నేడు మనం చూస్తున్నాం. మనం కేవలము లోకములో నుండి బయటపడ్డామని చెప్తున్నాం, కానీ మనం లోకములో నుండి బయటపడ్డామో, లోకమే మనలో ఇంకా ఉందో మనల్ని మనమే పరిశీలన చేసుకుంటే మంచిది. 2వ అధ్యాయంలో సంఘము ఆధ్యాత్మిక క్షేమంలో నడవడంలో ఇంకొక మాట కూడా అక్కడ సిలువను గురించి ప్రస్తావించాడు. చూడండి, 2వ అధ్యాయము 13వ వచనం నుంచి, 2వ అధ్యాయం 13వ వచనం నుంచి, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞల వలన మీ మీద రుణముగాను విరోధముగాను, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగ వేడుకకు కనపరిచెను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమున వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికిని అవకాశము ఇయ్యకుడి. ఇవి రాబోవాడి ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడనై దేవదూతారాధన యందించగలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింప నీయకుడి అన్నాడు. ఈ భాగాన్ని మనం చదువుతున్నప్పుడు కొలస్సీ ప్రాంతంలో ఇది గ్రీకు తత్వవేత్తలు ఉండే స్థలం.
ఈ కొలసి పట్టణము తత్వవేత్తలతో నిండిన స్థలం. అందుకే పైన అన్నాడు, మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం అని 2:8 ఆయన అన్నాడు. లోకము తత్వజ్ఞానంతో నిండి ఉంది ఆ ప్రాంతంలో. లోకములో నుండి, తత్వజ్ఞానములో నుండి వేరు చేయబడి క్రీస్తును హత్తుకొని జీవిస్తున్న వారికి ఆయన రాస్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు మన మీద విధిరూపకమైన ఆజ్ఞ, రుణము, మనకు విరోధంగా ఉన్నది ఏది లేదు. దాన్ని క్రీస్తు ప్రభువారు శిలువలో కొట్టివేశాడు. ఆ విరోధమైన లోక సంబంధమైన విరోధమైన వాటిని, లోక సంబంధమైన అధికారులు మన మీద మోపిన వాటిని ఆయన అన్నిటినీ కొట్టివేశాడు. మన మీద వాటికి ఏమాత్రం అధికారం లేకుండా చేసి మనకు జయాన్ని కలిగించాడు. కాబట్టి ఇక మీదట మీరు ఆ లోక సంబంధమైన వాటికి వేరుగా, ఆ లోక సంబంధమైన వాటికి వేరుగా మీరు జీవిస్తూ వాటి విషయంలో మరలా మిమ్మల్ని ఎవరు తీర్పు తీర్చడానికి అవకాశము ఇవ్వవద్దు. కొందరు అలాంటి వారికి అవకాశం ఇచ్చేవారు ఉన్నారు. వారిని గురించి ఆయన ఏమన్నాడంటే, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగొచ్చు శిరస్సును హత్తుకొనని వాడు అన్నాడు. ఒకసారి మనము లోకములో నుండి బయటికి వచ్చాము అనంటే శిరస్సును హత్తుకొని జీవించవలసిన వారమే గాని ఆత్మ సంబంధమైన మనసుతో, క్రీస్తు మనసుతో జీవించవలసిన వారం కానీ శరీర సంబంధమైన మనస్సుతో, ఆలోచనతో లోకానుసారమైనవేవి మనలోనికి రాకుండా జాగ్రత్త వహించవలసిన వారం అన్నాడు. దాని కొరకై శ్రమ అవసరం. దాని కొరకు మనము శ్రమ పడాలి, ఇబ్బంది పడాలి, లోకానికి ఎదురొడ్డి నిలవాలి, కష్టపడాలి. అందులో అవమానాలు ఉన్నాయి, అందులో చీత్కారాలు ఉన్నాయి, అందులో చాలా బాధ, హింస ఉన్నది. లోకానుసారంగా వెళితే మనకి ఏ బాధ ఉండదు. లోకానుసారంగా వెళితే మనకు ఏ బాధ ఉండదు. కాబట్టి ప్రియులరా, పౌలు గారు కొలస్సీ పత్రికలో ప్రస్తావించిన ఈ సంగతులు సంఘము ఏర్పరచడానికి, అంటే సువార్త ప్రకటించడానికి శ్రమ ఉన్నది. సంఘము ఏర్పరచి సంఘ నిర్వహణ చేయడానికి కూడా శ్రమ ఉన్నది. సువార్త ప్రకటించడానికి ఎంత శ్రమ ఉన్నదో సంఘ నిర్వహణకు కూడా అంతే శ్రమ ఉన్నది. శ్రమ లేకుండా సువార్త పని లేదు, శ్రమ లేకుండా సంఘ నిర్వహణ లేదు. కారణం ఏంటంటే ఈ రెండు లోకమునకు విరోధంగా చేసేవి, లోకమునకు అనుకూలంగా చేసే పనులు కాదు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేద్దాము. మన పని లోకానుసారంగా ఉందా? మన పని లోకమునకు విరోధంగా ఏమైనా ఉందా? ఆలోచన చేయవలసిన వారమైనా. మనము చేస్తున్న దేవుని పని లోకానికి అనుకూలంగా వెళుతున్నట్లయితే పరిశీలన చేసుకోవాలి. లోకానుసారంగా వెళ్ళే పని దేవునికి ఇష్టమైనది కాదు. ఆ సంఘము క్రీస్తు సహవాసాన్ని కోల్పోయిందిగా కనబడుతుంది. నేటి ఆధునిక కాలంలో సంఘాన్ని మనం చూస్తున్నప్పుడు అది మనకు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది. క్రీస్తు సహవాసము లేని సంఘముగా నేడు మనం చూస్తున్నాం. క్రీస్తు సహవాసం లేని సంఘంగా చూస్తున్నాము. అందుకే సంఘాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, దైవ సంబంధమైన వాతావరణం లేదు, దైవ భయం మనకు కనబడడం లేదు. సంఘంలో ధన సంబంధమైన ఆలోచనలు, మాటలు, వ్యవహారాలు, గొడవలు ఇవి మనం సంఘాల్లో ఎక్కువగా చూస్తున్నాం. ముందుకెళ్దాము. మరొక సందర్భాన్ని పౌలు గారు ఆయన శిలువను గురించి ప్రస్తావించాడు. రండి, గలతీలకు రాసిన పత్రికలో ఆయన మరొక మాట ఆయన రాస్తున్నాడు. ఆ మాట కూడా మనం చదువుకుందాం. గలతీలకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం.
అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవట యందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. నేను క్రీస్తు యొక్క ముద్రలు నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు అన్నాడు. పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక యొక్క సారాంశం మనం ఎరుగుదుము. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి సూత్రాలు, విధి విధానాలు కాదు, విశ్వాసము ద్వారానే మనకు రక్షణ. విశ్వాసమునకు వేరుగా రక్షణ లేదు. ఆత్మ సంబంధమైన జీవితము రక్షణతోనే ప్రారంభమవుతుంది. ఆ రక్షణ విశ్వాసం ద్వారానే మనకు దొరుకుతుంది కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, ధర్మశాస్త్రపు నీతి విధులను బట్టి కాదు. ధర్మశాస్త్రం మన మీద పాపాన్ని ఆరోపిస్తుంది, పాపం అనగా ఏంటో తెలియజేస్తుంది కానీ పాప నివారణ ధర్మశాస్త్రంలో లేదు. పాప నివారణ విశ్వాసము ద్వారానే అని గలతీలకు రాసిన పత్రిక యొక్క సారాంశం. ఆ విషయాలన్నీ ఆయన రాస్తూ చివరిలో ఆయన చెప్తున్న మాట, ముగింపులో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను అతిశయించాలి, ఆనందించాలి అనంటే నాకు లోకంలోది ఏది లేదు, ధర్మశాస్త్రంలో ఏమీ లేదు. నేను ఆనందించేది ఒకే ఒకటి, అదేంటంటే సిలువ యందు తప్ప, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. సిలువను బట్టి తప్ప దేని యందు నేను అతిశయించను. కారణం ఏంటంటే నాకు రక్షణ దొరికింది, నాకు విలువ దొరికింది, లోకమునకు నేను వేరైంది, మరణములో నుండి జీవములోనికి దాటింది సిలువ ద్వారానే. అందుకని నా అతిశయ కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువయే అన్నాడు. ఇప్పుడు సిలువ యందు అతిశయించేవారు, సిలువ ద్వారా రక్షించబడిన వారు, మనం ఆలోచన చేస్తున్న మాట వరుస అదేనమాట. సిలువ యందు ఆనందించేవారు, సిలువను బట్టి రక్షించబడిన వారు ఎలాంటి వారు, ఎలా ఉంటారు అని అంటే 14వ వచనంలో మనం చదువుతున్నాము. లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. లోక విషయంలో మనం చనిపోయిన వారము అన్నాడు. ఇక్కడ సిలువ వేయబడ్డాము అంటే అర్థం ఏంటంటే లోక విషయంలో నేను చనిపోయిన వాడను. సిలువ నన్ను క్రొత్త సృష్టిని చేసింది. సిలువ నన్ను క్రొత్త సృష్టిని చేసింది. కాబట్టి నేను క్రొత్త సృష్టి చేసిన సిలువ యందు నేను అతిశయిస్తాను. ఈ క్రొత్త సృష్టి కావడానికి లోకమునకు వేరై క్రొత్త సృష్టి కావడానికి అనేక మందిని ఆ మార్గంలోనికి నడిపించడానికి నేను చాలా శ్రమపడ్డాను. వాటిని అన్నాడు, క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునో నన్ను శ్రమ పెట్టవద్దన్నాడు. ఇప్పటికే నేను చాలా శ్రమపడ్డాను ఆ పనిలో. నా శరీరము చాలాసార్లు గాయపరచబడింది, వాటి మచ్చలు ఇంకా నా మీద ఉన్నాయి. క్రీస్తు సువార్త నిమిత్తము సంఘాల క్షేమం కొరకు నేను పడిన శ్రమ, పాట్లు, వేదనలు, గాయములు, ముద్రలు ఇంకా నా శరీరమందున్నాయి. ఇక ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దన్నాడు. కాబట్టి ప్రేమైన వారలారా, ఈ మాట మనం చదువుతున్నప్పుడు మనము సిలువ యందు ఆనందించాలి, సిలువ యందు అతిశయించాలి. సిలువ మనకు శక్తినిస్తుంది. దేనికి అనంటే లోకమును జయించడానికి శక్తినిస్తుంది. లోకమును జయించడానికి శక్తినిస్తుంది. సంఘములో లోకమును జయించే శక్తి రావాలి అనంటే
సంఘము శిలువ వైపు చూడాలి. సంఘము శిలువ వైపు చూడాలి. శిలువ వేయబడిన క్రీస్తు వైపు చూడాలి. సంఘానికి శక్తి వస్తుంది. శిలువ వేయబడిన క్రీస్తు వైపు చూస్తే ఆధ్యాత్మిక జీవితంలో మనం క్రొత్త సృష్టి అన్న సంగతి మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉంటాం. మనం క్యాలెండర్ కొత్తదని సంతోషపడుతున్నాం. క్యాలెండర్ కొత్తదని సంతోషపడుతున్నాం కానీ ప్రభువారు క్రొత్త క్యాలెండర్ నందు సంతోషపడమని రాయట్లేదు. క్రొత్త సృష్టి పొందుటయందు అన్నాడు. శిలువ మనల్ని క్రొత్త సృష్టి చేస్తూ ఉంది. సంఘము శిలువ ద్వారా నూతనపరచబడుతూ లోకమునకు వేరుగా, లోక సంబంధమైన విధానాలకు వేరుగా సంఘము జీవించవలసిందిగా మనకు కనబడుతోంది. ప్రతి విశ్వాసి, ప్రభువును నమ్మిన ప్రతి వారు చేయవలసిన ఒక ప్రమాణపూర్వకమైన పని ఏంటంటే, నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను, మాలోనికి లోకాన్ని రానీయము అని ప్రమాణం చేసుకోవలసిన వారమైన. మాలోనికి లోకమును రానివ్వము, మేము సిలువ యందే అతిశయిస్తాము, ఎందుకంటే సిలువ మమ్మను నూతన సృష్టిగా మార్చింది అన్నాడు. సిలువ నూతన సృష్టిగా మార్చింది. ప్రియమైన వర్లారా, ఒకసారి పరిశీలన చేద్దాము. సిలువ యందు నూతన పరచబడ్డాము అని చెప్పుకునే మనము, సిలువ యందు నూతన పరచబడ్డాము అని చెప్పుకునే మనము లోకమునకు వేరుగా సిలువ వేయబడి ఉన్నామో లేదో ఒకసారి ఆలోచన చేద్దాం. లోకమునకు వేరుగా ఉన్నామా? లోకానుసారంగా వెళుతున్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఈ సంగతులు ఆలోచన చేస్తూ సిలువ యందు అతిశయిస్తూ ముందుకు వెళ్ళడానికి కావలసిన కృప ప్రభువు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచు ఉన్న మనకు దేవుని శక్తి అని వ్రాయబడిన మాటను ఆధారం చేసుకొని నాయన మీ సిలువ మమ్మల్ని ఎక్కడ ఎలాగ బలపరిచి ప్రోత్సహిస్తుందో మీరు మా జ్ఞాపకం చేస్తున్న సంగతులకై స్తోత్రాలు. దయగల ప్రభువా, ఆ ప్రకారము జీవించడానికి సిలువ యందు అతిశయిస్తూ లోకమునకు వేరుగా నాయన సంఘాన్ని ఏర్పరచడంలోనూ సంఘాలను నడిపించడంలోనూ మేము శ్రమపడడానికి సిద్ధపడి ఆత్మ సంబంధమైన వాటి యందు తప్ప శరీర సంబంధమైన వాటి యందు అతిశయించి ఆనందించకుండా ఉన్నట్లు మమ్మల్ని బలపరచమని ఈ ఉదయకాలం మీ కాన్ఫరెన్స్లో పాల్గొన్న మీ బిడ్డలందరి మీద మీ విస్తార వాక్య దీవెనలు ఉంచమని, నిర్వహిస్తున్న వారిని మీరు దీవించి బలపరచుదురని యేసు ప్రభు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. వందనాలు. చాలా వందనాలన్నా. సిలువను గూర్చిన వార్త నశించు వారికి విరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని ఆ మాట మీద చక్కగా సిలువను గూర్చిన వార్త మీరు ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో సిలువను చూపించి ఆ సిలువ యొక్క విలువ తెలియచేశారు. చాలా వందనాలన్నా. నిజమే, కొలస్సీ పత్రిక 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేర్చున్నాను అంటుండగా, నిజంగా మరి విశేషంగా సేవకులు, బోధకులు, పరిచారకులు, ఆ తర్వాత పరిశుద్ధులు, ప్రతి వారు కూడా, రక్షించబడిన ప్రతి వారు కూడా ఇటువంటి వాటిలో మరి ఆ సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెదజల్లే విషయంలో శ్రమ పడాల్సిందే అన్న చెబుతుంటే నా జీవితం గుర్తొచ్చింది. నేను రక్షించబడిన క్రొత్తలో, ముగిస్తున్నానన్నా, రక్షించబడిన క్రొత్తలో నాకు శ్రమ వచ్చింది. పెద్ద అజానుబాహులు, నేను బైబిల్ చదువుతుండగా
వారు వచ్చి కూర్చొని పంచాయతీ పెట్టినటువంటి నువ్వు చందా ఎందుకు ఇవ్వు, అవి ఎందుకు ఇవ్వు, ఇవి ఎందుకు ఇవ్వు అని చెప్పి రక్షించబడిన కొత్తలో లూథరన్ సంఘం ద్వారా నాకు చాలా శ్రమలు వచ్చినాయి. కొట్టడానికి కూడా మీదకి వచ్చింది. మా కజిన్సే చెట్టు కట్టేసి కొట్టి వసూలు చేద్దామన్నారు, వెలివేస్తామన్నారు, చెరువులో నీళ్లు అంటుకొనేమన్నారు. దేవుడు సమయోచిత జ్ఞానం ఇచ్చి ఎదుర్కోవటానికి కృప చూపాడు. మంచిది. అలాంటి శ్రమలు ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలైన మనకు శ్రమలు ఉంటాయి. ఎప్పుడైతే లోకం నుండి ప్రత్యేకింపబడతామో, ప్రత్యేకింపబడిన రీతిలో మనం జీవించాలంటే లోకములో ఉన్నవారు మన కాకులు పొడిచినట్టు పొడుస్తూ ఉంటారు. కాబట్టి దేవుని పిల్లమైన మనం నిందలు అవమానములు భరించుతూ లోక పద్ధతిని అనుసరించకుండా లోకమునకు విరోధముగా మనం జీవించడానికే కంకణం కట్టుకుంటే మనకు మేలు క్షేమం ఉంటది. ఇంకెక్కువ చెప్పనవసరం లేదు. ఇంకా ఎక్కువగా అవసరం అయితే మనం బర్నబాస్ అన్న యూట్యూబ్ లో పెడుతున్నాడు, దీనిలో వాట్సాప్ లో కూడా పెడుతున్నారు. అన్ని విషయాలు మళ్ళా పదే పదే వింటే ఎంతైనా మంచిది. ఈ ఆఖరి దినాలు నిజంగా సంఘము ఆ లోక సంబంధమైనది కాదు, యేసు రక్తం చేత కొనబడినది. కాబట్టి అటువంటి సంఘాన్ని మనం పాడు చేసే వ్యక్తులంగా మనం ఉండకూడదు. క్రీస్తు అయితే ఆత్మక్షేమాభివృద్ధి కోరుతున్నాడు. మానవుడు యెహోవా సంబంధమైన వాటిని కలిపి రాజీ పడి భ్రష్టత్వంలో దించుతున్నాడు. కాబట్టి ఇటువంటిది మన జీవితంలో రాకుండా అపోస్తలుడైన పౌలు స్టెప్ తీసుకున్నట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమగునుగా అనే ఉద్దేశంతో మనం సిలువ ద్వారా క్రొత్త సృష్టిగా మనం చేయబడ్డాం. కాబట్టి మనమందరము ఆయన వైపు చూస్తూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. చాలా వందనాలన్నా చక్కని వర్తమానం అందించిన ప్రభాకర్ అన్న గారికి వందనాలు చేస్తున్నాం. ఇప్పుడు ప్రియులు ప్రభాకర్ అన్న గారు చక్కని వర్తమానం అందించినందుకు వందనాలు. మరి ప్రారంభ ప్రార్థన చేసిన శేఖర్ బాబు అన్న గారికి వందనాలు. తర్వాత తిమోతి అన్న గారు చక్కని పాట పాడి దేవుని మాయంపరిచినందుకు వందనాలు. మరి మెసేజ్ కొరకు యేసుదాస్ అన్న గారు ప్రార్థన చేశారు, బట్టి వందనాలు. మరి అల్పుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని బర్నబాస్ అన్న గారు నాకు ఈ సమయం ఇచ్చినందుకు బర్నబాస్ అన్న గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆఖరి ప్రార్థన మనము చేసుకుందాం. ఆదినారాయణ అన్న గారు చేస్తే మంచిదని తలుస్తున్నాను. ఆదినారాయణ అన్న వినిపిస్తుంది నా వయసు? ఓకే. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపుతుంది పరిశుద్ధుడా మీకు స్తోత్రాల స్వామి. మరొక నూతన దినాన్ని అనుగ్రహించి ఉదయకాల వేళ సమయంలో మీ పాదాల చింతకు చేరి మీ యొక్క ధన్యకరమైన మాటలు వినగలిగే గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మరి తండ్రి నూతన సంవత్సరంలో 6వ దినంలో మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. అంతేకాదు నాయన మరి తండ్రి మా ఆత్మకు సంబంధించిన జీవాహారాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మీ దాసుని ప్రభాకరరావు గారిని మీరు వాడుకొని అయ్యా మాకు మరి తండ్రి చక్కటి హెచ్చరికలు మరి చక్కటి ఆత్మీయ సందేశాలు అనుగ్రహించినందుకు వందనాలు. శిలువను గురించిన వార్త నశించిన వారికి వెళ్ళతనం కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అవునైనా రక్షణ ఇచ్చారు. మీ రక్షణలో వాక్యానుసారంగా కొనసాగే భాగ్యం తెచ్చండి. లోకానుసారంగా మేము పోకుండా వాటికి రాజీ పడకుండా నేను మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా సాక్షులుగా జీవించినట్టు సహాయం తెచ్చేయండి. తండ్రి ఈనాడు సంఘంలో వాక్యంలో చెప్పినట్టు లోకానుసారమైన పద్ధతులు అనేకం ప్రవేశిస్తున్నాయి. వాటికి మేము ఆస్కారం ఇవ్వకుండా ప్రత్యేకంగా ఆయన జీవించినట్లు సహాయం తెచ్చండి. మూర్ఖులకు ఇతర వారికి వేరుగా ఉండండి అని సెలవిచ్చినట్టు వేరుగా ఉంటూ మీ నామానికి మహిమ తెచ్చేవారుగా మమ్మల్ని మరి తండ్రి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వర్తమానం అందించిన మీ దాసుని సంఘాన్ని కుటుంబాన్ని మరి తండ్రి బలపరచండి. మీ సేవలో ఇంకా బలమైన పనిముట్టుగా వాడుకోండి. కూడి వచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు. ఏదైనా అధ్యక్షత వహించావు దేవదానమని బట్టి వందనాలు.
మీ దాసుని మంచి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి. నిర్వహిస్తున్న బర్మాస్ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి అన్నింటిలో మీరే మహిం పొందండి. చేరి వచ్చిన ప్రియులందరినీ బట్టి వందనాలు. లోకంలో వెళ్తుండగా మరి తండ్రి లోక మాలిన్యం మాకు అంటకుండా మీరు ఎక్కడ చాటు కింద భద్రపరచుకోమని, మీ చిత్తానుసరంగా మమ్మల్ని మీ సేవలో పనిముట్లుగా వాడుకోమని, ముందున్న సమయాన్నంతా కూడా మీ చేతికి అప్పగించి ఇదిన కార్యక్రమం అంతట్లో మాతో ఉండమని, మీ చిత్తమైతే మీకు ఆకడ ఆలస్యమైతే మరి యొక్క నూతన దీనిలో ప్రవేశించారు. నోదేవున ప్రభా మీ ముఖ దర్శనం చేసుకునే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తారని మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడైన యేసుప్రభుల వారి ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 చాలా వందనాలన్నా. వందనాలు. ప్రార్థన చేసిన ఆదినారాయణ గారికి వందనాలు. మరి చేరి వచ్చిన ప్రతి సహోదరికి, పెద్దలకు, పరిచారకులకు, దైవజనులకు అందరికి వందనాలు. మరి విశేషంగా ఈ యొక్క కార్యాన్ని భారభరితంగా మరి బాధ్యతతో వహిస్తూ మరి మనకు నూతనమైన రీతిలో అనేక మందిని సేవకులను పిలిచి వాక్యాన్ని అందింప చేస్తున్న బర్నబాస్ అన్న గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ బర్నబాస్ అన్న గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ఓవర్ టు బర్నబాస్ అన్న. అన్నా బర్నబాస్ అన్న. నడిపించిన పెద్దలు దేవదాన వంకుల గారికి, వాక్యం అందించిన దేవుని సేవకులు ప్రభాకర్ రమణ గారికి ప్రభునామములు వందనాలు.